నా పేరు సురేంద్ర అండి. మాది పి గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చాము. మేము ఎలా ఉండబోతుందంటారు? 65 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు సిద్ధమా? ఒకవైపు వైఎస్ఆర్సీపీ సిద్ధం అంటే మరోవైపు జనసేన వాళ్ళు మేము సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు మేము సిద్ధమన్న మాట అంటే కూడా అర్హులు కాదు. ఎందుకంటే ఈ రోజు కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి వాలంటీర్స్ ద్వారా కరోనా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళని దగ్గరుండి వాలంటీర్స్కి అన్ని విధాలుగా సౌకర్యం కల్పించి అప్పట్లో మా జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ఆ రోజుల్లో జనభూమి కమిటీ అంత శుద్ధ తప్పుడు జనభూమి కమిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు వాలంటీర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతున్నది. ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడమని చెప్పేసి ఎవరిని కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉంటారో వాళ్ళకి వాళ్ళ వాలంటీర్ ద్వారా ప్రతి సంక్షేమం కూడా ఇంటికి చేర్చే మార్గం ఏర్పడింది. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తా ఉంటున్నారు కదా. వాళ్ళు తీసేస్తానని అంటున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ తీస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళని ఏర్పాటు చేసుకోమండి. మొన్న కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో మనం మాట్లాడుతున్నారు. మీ ఇంటికే 3 నెలలకైనా సరే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఆయన మొన్న ఒక సభలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే ఒక నెలల్లో తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపేస్తున్నారని చెప్పేసి ఆయన ఏదో తప్పుడు కోతలకు వస్తా ఉన్నాడు. కానీ మీ ఇంటి వాటికి 3 నెలలకు వస్తుంది అన్నాడు. ఇదే వాలంటీర్ వ్యవస్థ మేము పెట్టిందే ఆయన కూడా కోరుకుంటున్నాడు. ఇవాళ ఎంత కరోనా కష్టకాలంలో కూడా ఇంత అభివృద్ధి చేసి ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించి ఇంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు గుర్తించి రేపు 175కి 175 గెలిపించి కూడా ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఇంకో మాట అంటున్నాం, నేను ఒక ఆటో యూనియన్ కి నేను ఒక అధ్యక్షుడిగా వహిస్తున్నాను. నేను రాజోల నియోజకవర్గం మొత్తం టోటల్ గానే ఈ చంద్రబాబు నాయుడు అంటున్నాడు మన ప్రభుత్వం వస్తే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం అన్నాడు. అదంతా కలిపులు మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు పట్టుకున్న ఆటో కార్మికుని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆటో కుటుంబాలని మన కరోనా కష్టకాలంలో కూడా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ 10,000 రూపాయలు వేసి ఆదుకుని ఈ ఆటో కుటుంబాలను కూడా ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని ఆదుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు ఎఫ్సీ కట్టడం లేట్ అయితే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ వేసేవాడు. ఈ రోజు మాకు ఆ ఇబ్బంది లేకుండా, ట్యాక్స్ లేకుండా, ఏ విధంగా ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటారు, ఎంతవరకు నిజం? అసలు నెవర్ 175కి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బాధ్యతలు భయపడము, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. 175 జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. చంద్రబాబు నాయుడికి మొన్న 23 వచ్చాయి కానీ ఈ రోజు 3 కూడా గెలుతాడు కూడా తెలియదు. పప్పు ఎక్కడ ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చి ఓ మాట చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఈ రోజు అదంతా కూడా ఒట్టిది. గతంలో షర్మిల రెడ్డి జగనన్న వదిలిన బాణం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు కుదిరిన బాణం అని చెప్పి తిరుగుతూ ఉంది. ఒక వ్యక్తిని ఓడించడం కోసం 100 పార్టీలు జత కట్టుకున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి సింహంలో ఒక్కడే ఉంటాడు. రేపు రాబోయే రోజుల్లో 24లో జరిగే ఎలక్షన్ లో 170 గెలుతాడని సభలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.